హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. సినిమా పేరు ఏంటంటే ద విర్చువస్. ఈ సినిమా కథ విషయానికి వస్తే మన కథలో హీరో కాంట్రాక్ట్ కిల్లర్ అనమాట. ఎవరైనా డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని చంపమంటే అద్భుతంగా చంపుతాడు, ఎవరికి దొరకడు. అలాంటి సమయంలో హీరోకి ఒక కాంట్రాక్ట్ వస్తుందన్నమాట. అందులో ఒక అతను చంపాలి. కాకపోతే అతని పేరు ఊరు ఏముండదు, కానీ కేవలం ఒకే ఒక క్లూ మాత్రం ఉంటుంది. ఆ క్లూ పట్టుకొని వెళ్ళి అతన్ని హీరో చంపాలి. హీరో ఎలా వెళ్ళాడు, ఎలా చంపాడు అనేది సినిమా కథ. కాకపోతే క్లైమాక్స్ మాత్రం మీరు ఊహించిన దానికన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి క్లైమాక్స్ ఇప్పటి వరకు మీరు ఏ సినిమాలో చూసి ఉండరు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కిటికీ దగ్గర గన్ను పట్టుకొని రెడీగా ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. ఆపోజిట్ హోటల్లో ఒక అమ్మాయికి గురిపెట్టి ఉంటాడు. అందులోనూ బాగా వెయిట్ చేసి గన్ను కాలుస్తాడు. ఆ అమ్మాయికి బుల్లెట్ తగలకుండా ఆ అమ్మాయి వెనకాల ఉన్న ఇంకొక అతను తగులుతుంది. బేసికల్ గా హీరో టార్గెట్ కూడా అతనే అనమాట. ఆ అమ్మాయి ఎప్పుడు పక్కకు జరిగితే అప్పుడు అతను కాల్ చేద్దాం అని చెప్పేసి కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత చక్కగా గన్నుకున్న సైలెన్సర్ తీసేస్తాడు. ఎందుకంటే గన్నుకు సైలెన్సర్ పెడితే పెద్ద సౌండ్ రాదు కదా. ఆ తర్వాత క్యాజువల్ గా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బేసికల్ గా హీరో మైండ్ వాజ్ లో ఎవరన్నా అవుతుందంటే ఇప్పుడు ఆ అమ్మాయి తను ఇల్లీగల్ పని చేస్తుంది కాబట్టి వెంటనే పోలీసులకి ఫోన్ చేయదు. వాడి దగ్గర కొంత డబ్బులు తీసుకుని హోటల్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వాడు పైకి రావడానికి 1 నిమిషం పడుతుంది. వాడు పైకి వచ్చిన తర్వాత కింద రిసెప్షన్ కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఇక్కడికి రావడానికి 2.5 minutes పడుతుందని చెప్పేసి హీరో తన మైండ్ వాయిస్ లో మాట్లాడుకుంటూ అక్కడి నుంచి జాలీగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. బేసికల్ గా హీరో ఒక కాంట్రాక్ట్ కిల్లర్ అనమాట. తానేంటంటే ఎవరైనా చంపమని చెప్పి డబ్బులు ఇస్తే చాలా క్లారిటీగా క్లియర్ గా చంపుతాడు. అందులోను హీరోకి ఏంటంటే ఎక్కువ మందితో పనిచేయడం అంటే అస్సలు నచ్చదు. అంటే టీమ్ తో కలిసి పనిచేయడం అంటే నచ్చదు. తానే ప్లాన్ వేసుకుంటాడు, తానే రంగంలో దిగుతాడు, తానే పని ముగించేసుకుని చక్కగా ఇంటికి వెళ్ళిపోతాడు. అందులోను గ్రూప్ గా ఉంటే ఎవడో కూడా తప్పు చేస్తాడు. అలా తప్పు చేస్తే హీరోకే బ్యాడ్ నేమ్ కదా. అందుకని హీరో అలాంటి తప్పులు చేయడు. ఇంకా ముఖ్యంగా హీరో మాత్రం ఈ జనజీవన స్రవంతిలో బతకడం అంటే కొంచెం చిరాకు హీరోకి. అందుకని ఫారెస్ట్ లో ఒంటరిగా ప్రశాంతంగా బతుకుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఉంటున్న ఇంటి దగ్గరికి ఒక కుక్క వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దానికి ఫుడ్ పెడతాడు. ఎందుకంటే ఫారెస్ట్ లో కొన్ని కుక్కలు తప్పిపోయి వస్తాయి కదా, అందుకని ఫుడ్ పెడతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే సిటీలో ఉన్న ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. అందులో చాలా లాకర్స్ ఉంటాయి. ఆ లాకర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసుకుని అందులో ఏమేమి ఉన్నాయని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. బేసికల్ గా హీరోకి ఒక బాస్ ఉంటాడు అనమాట. ఆయన ఏదైనా కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఈ లాకర్ లోనే పెడతాడు. హీరో కూడా అది చదివి చక్కగా మర్డర్లన్నీ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ తన ఫారెస్ట్ లోకి తాను వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే ఒక రోజు హీరో వచ్చి ఆ లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. అది కూడా కోడ్ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది అనమాట. ఒక 86 ఏళ్ల ముసలాయన డైలీ ఒకే రొటీన్ ని ఫాలో అవుతున్నాడు. కానీ ఒక రోజు ఆయనకి మళ్ళీ ఈ జీవితాన్ని అనుభవించే ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తన బాస్ కి ఫోన్ చేస్తాడు. వెంటనే తన బాస్ కూడా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసిన తర్వాత హీరోతో ఏమంటాడంటే నువ్వు ఒకరిని చంపాలి, కాకపోతే అది కొంచెం యాక్సిడెంట్ లా ఉండాలని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే బాగా కాస్ట్లీ అని చెప్పేసి అంటాడు. ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి హీరోతో చెప్పడంతో మరి ఎవరు అతనని చెప్పేసి అంటంతో ఆ పెద్ద ఆయన ఏమంటాడంటే అంటే ఆ బాస్ ఏమంటాడంటే టుడే 6:30 అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత ఇంటికి ఆలోచిస్తే టుడే అనే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది అనమాట. ఆ న్యూస్ పేపర్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి హీరోకి అర్థమైపోతుంది. 6th పేజీలో మొత్తం ప్రాపర్ గా వెతుకుతున్నప్పుడు అందులో ఒక పెద్ద కంపెనీ CEO ఫోటో ఉంటుంది. తానేంటంటే కొన్ని వేల కోట్ల రూపాయలు మోసం చేశాడని చెప్పేసి కోర్టులో కేసు కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట. హీరోకి అర్థమైపోతుంది వీడే నా టార్గెట్ అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఆ CEOని చంపడానికి బయలుదేరుతాడు. అలా బయలుదేరి వచ్చేటప్పుడు తన దగ్గరికి కుక్క వస్తుంది. వెంటనే హీరో ఆ కుక్కను ఫోటో తీసుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ కుక్క ఉన్న ఫోటోని ప్రింట్ తీసుకొని కుక్క కనిపించట్లేదు, కనిపిస్తే మాకు ఇవ్వండి అని చెప్పేసి పోస్టర్ అంటిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే తన పోస్టర్లు అంటించేది ఆ CEO ఉండే కంపెనీ దగ్గర. బేసికల్ గా హీరో ప్లాన్ ఏంటంటే ఆ CEO గాడు రోజు ఆఫీస్కి వస్తాడు కదా, వచ్చేటప్పుడు సడన్ గా కారు టైర్ కనుక షూట్ చేస్తే ఆ స్పీడ్ కి కారు వెళ్లి ఆఫీస్ కు అడగుద్దుకుంటుంది. దాంతో వాడు అక్కడే చనిపోతాడని చెప్పేసి హీరో ప్లాన్ వేసుకుంటాడు. మరుసటి రోజు వచ్చేసి హీరో రెడీగా అక్కడ కూర్చుంటాడు. ఆ CEO గారు కారు వస్తే కాల్ చేద్దామని చెప్పేసి అనుకోకుండా అక్కడ ఒక తల్లి కొడుకు ఆడుకుంటూ ఉంటారు అనమాట. వాళ్ళని చూసిన తర్వాత హీరో కొంచెం డౌట్ వస్తుంది. ఒకవేళ వీడెళ్ళి వాటిని గుద్దేస్తాడేమో అని చెప్పేసి హీరో తన ప్లాన్ లో చిన్న మార్పు ఒకటి చేసుకుని కార్ టైర్ ని కొంచెం రైట్ సైడ్ షూట్ చేస్తాడు. దాంతో ఆ కారు వెళ్లి గోడ గుద్దుకోకుండా పక్కన ట్రక్ గుద్దుకుంటుంది. ఆ ట్రక్ బ్లాస్ట్ అవటం వల్ల ఆ తల్లి పిల్లాడు కదా, ఆ పిల్లాడు మాత్రం మంటలో తగలబడిపోయి కన్న తల్లి ముందే చనిపోతాడు. ఇది చూసిన తర్వాత హీరోకి గుండె పగిలిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సాయంత్రం ఇంటికి వెళ్ళి కూడా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఒక సమాధి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి హీరోని కలవడానికి హీరో వాళ్ళ బాస్ వస్తాడు. బేసికల్ గా హీరో ఇప్పుడు ఒక సమాధి దగ్గరకు వచ్చాడు కదా, ఆ సమాధి ఎవరిదో కాదు హీరో వాళ్ళ నాన్నదనమాట. అందులోనూ హీరో వాళ్ళ నాన్న హీరో వాళ్ళ బాస్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యంగా వీళ్ళిద్దరు కలిసి ఇంతకు ముందు మిలిటరీలో పనిచేశారు. అందుకని బాస్ హీరోతో అంత క్లోజ్ గా ఉంటాడు. అప్పుడు ఈ బాస్ హీరో దగ్గరకు వచ్చి ఏమంటాడంటే మనం చంపేది ఎనిమీలని, వాళ్ళని చంపినందుకు మనం బాధపడకూడదు, మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని చెప్పేసి హీరోని కొంచెం మోటివేట్ చేసి తన బ్రెయిన్ వాష్ చేసి
నువ్వేం బాధపడమాకని చెప్పేసి తనని ఇంటికి పంపిస్తాడు. హీరో కూడా కొన్ని రోజులు ఒక్కడే ప్రశాంతంగా ఉంటాడు. ఆ విషయాన్ని మెల్లమెల్లగా మర్చిపోతాడు. కరెక్ట్ గా ఒక రోజు హీరోకి మళ్ళీ బాస్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత హీరో వెళ్లి తన బాస్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తనకి ఒక పేపర్ ఇస్తాడు అనమాట హీరోకి. దాని మీద వైట్ రివర్స్ అని చెప్పేసి రాసి ఉంటుంది. అందులోనూ ఒక అడ్రస్ టైం రాసి ఉంటుంది. బేసికల్గా హీరోకి ఏంటంటే ప్రాపర్ గా అడ్రస్ టైం ఇచ్చేసి అక్కడ కూడా వస్తాడు, వాడిని చంపని చెప్పేసి టార్గెట్ ఇస్తాడు. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరతాడు. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కుక్క ఉంటుంది అనమాట. ఆ కుక్క కోసం అని చెప్పేసి ఒక బస్తా ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆ తర్వాత మళ్ళీ తాను బయలుదేరతాడు. ఒక పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు అక్కడ ఆపోజిట్ లో ఇంకో 2 కార్లు లాగుంటాయి అనమాట. ఒక కార్ దగ్గర ఏమో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అతను ఏంటంటే తన భార్యను కొడుతూ ఉంటాడు. ఇంకో కార్ దగ్గర మన కథలో హీరోయిన్ ఉంటుంది. సో హీరో ఏంటంటే తన భార్యను వాడు కొడుతున్నప్పుడు కూడా సైలెంట్ గా ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏముంటుందంటే నువ్వు ఒక మనిషివా, వాడేమో తన భార్యను కొడుతుంటే కనీసం ఆపాలని బుద్ధి కూడా లేదని చెప్పేసి అంటంతో హీరో మాత్రం అదేం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటాడు. అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కొంత సమయం తర్వాత హీరో మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరితే ఇందాక ఒకడు భార్యను కొట్టాడు కదా, ఆవిడ మాత్రం రోడ్డు మీద నుంచొని ఉంటుంది. తన భర్త ఏమో బయట ఏదో కొనుక్కుంటున్నాడు అక్కడ షాప్ లో. అదే సమయంలో హీరో ఆవిడ దగ్గరికి వెళ్ళి కావాలంటే మిమ్మల్ని వేరే చోట డ్రాప్ చేస్తానండి వస్తారని చెప్పంటంతో నాకు నా భర్త తప్ప వేరే దారి లేదని చెప్పేసి ఆవిడ అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా హీరో ఆవిడకి హెల్ప్ చేస్తున్నాడని చెప్పి చూస్తుంది కానీ ఆపకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మన కథలో హీరో కూడా హీరోయిన్ చూస్తాడు. అందులోనూ ఈవిడేమో రానంటుంది కదా తన భర్తను వదిలిపెట్టి. అందుకని తాను కూడా హీరోని వెళ్తున్న రూట్ లో అలా వెళ్ళిపోతూ ఉంటాడు కారులో. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది. అక్కడ మన కథలో హీరో అవుతాడు. బేసికల్ గా హీరోకి వాళ్ళ బాస్ పెట్టిన అడ్రస్ ఇదే అనమాట. లోపలికి వెళ్లే ముందు హీరో ఏం చేస్తాడంటే ఆ రెస్టారెంట్ బయట ఉన్న 3 కార్లు, ఒక జీపు, వాటన్నిటిని ఫొటోస్ తీసుకొని లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత రెస్టారెంట్ లో పనిచేసే అమ్మాయి మెల్లగా బయటకు వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు మన కథలో హీరోయిన్. అంతేకాకుండా ఆ రెస్టారెంట్ లో ఒక 3 ఉంటారు. అందులో ఒక భార్య భర్త, అంతేకాకుండా ఇంకొక అతను మాత్రం సెపరేట్ గా కూర్చుంటాడు. సో బేసికల్ గా బయట ఉన్న 3 కార్లు ఈ ముగ్గురువి, అందులోను జీప్ మాత్రం హీరోయిన్ ది. ఎందుకంటే హీరో ఇందాక వచ్చేటప్పుడు చూశాడు కదా హీరోయిన్ జీపు, అందుకని తను ఎగ్జాక్ట్లీ గేస్ కొడతాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడికి వచ్చిన తర్వాత తనకు ఒక కాఫీ కావాలని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ అడుగుతాడు వైట్ రివర్స్ అని చెప్పేసి ఇక్కడ లొకేషన్ ఉందా అని చెప్పేసి. హీరోయిన్ లేదు అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే బయట నుంచి వచ్చేటప్పుడు ఫోటోస్ తీసుకున్నాడు కదా కార్ నెంబర్ ప్లేట్లన్నీ, అవన్నీ ఆన్లైన్ లో అప్లోడ్ చేసి ఒక్కొక్క కారు అడ్రస్ దాని ఓనర్ చూస్తున్నప్పుడు సెపరేట్ గా పేపర్ చదువుకుంటున్న అతను ఒక కార్ లో వచ్చాడు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా సెపరేట్ కార్ లో వచ్చారు. సో దాంతో హీరోకి అర్థమయ్యేది ఏంటంటే కనీసం వీళ్ళిద్దరికి పెళ్ళైనా ఉండాలి, లేకపోతే పెళ్లి కాకుండానే రిలేషన్ లో అయినా ఉండాలి. అందుకని వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారని చెప్పేసి హీరోకి అర్థమైపోయి తప్పకుండా ఆ కళ్ళజోడు పెట్టుకున్నవాడు పేపర్ చదివేవాడే మన టార్గెట్ అని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. తన దగ్గర గన్ను కూడా ఉండిద్దని చెప్పేసి ఊహించుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఆ రెస్టారెంట్ లోకి ఒక పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వేనా రోసి అని చెప్పి అడుగుతాడు. లేదండి రోసి వేరే అమ్మాయి, ఆ అమ్మాయి బదులుగా నేను పనిచేయడానికి వచ్చాను, ఆ అమ్మాయికి ఉంటో బాలేదని చెప్పంటంతో పోలీస్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తో మాటలు కలుపుతాడు. మరోవైపు మన కథలో హీరోకి ఏమో ఇప్పుడు ఈ పోలీస్ గడు వచ్చాడు, మనం వాడిని చంపడం కుదరదేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోవైపు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నాడు కదా, అందులో వైఫ్ మాత్రం హీరో వైపు అదోలా చూసుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. దాంతో హీరోకి భయం వేస్తుంది. ఒకవేళ దీని దగ్గర గన్ను ఉందేమో అని చెప్పేసి తన జేబులో ఉన్న గన్ను మీద చెయ్యేస్తాడు. కానీ ఆ అమ్మాయి ఏంటంటే వాష్రూమ్ కి వెళ్తుంది. ఆ తర్వాత హీరో కూడా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేసి వెళ్ళిపోదామా లేకపోతే సైలెంట్ గా ఉందామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఆ సీఈఓ గారిని చంపడానికి వెళ్ళి అనుకోకుండా ఆడుకుంటున్న పిల్లాన్ని చంపేశాడు కదా. సో దాంతో హీరో ఆలోచిస్తాడు అనమాట అనవసరంగా చంపడం ఎందుకు అని చెప్పేసి. సరే తర్వాత వద్దాం అని చెప్పేసి తన ప్లాన్ మార్చుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ రెస్టారెంట్ నిండి క్లోజ్ చేస్తారని చెప్పి అడిగితే హీరోయిన్ కూడా సమాధానం చెప్తుంది. అంతేకాకుండా పక్కనే ఉన్న హోటల్స్ ఉన్నాయి దిగడానికి అని చెప్పంటంతో తాను కూడా ఉందని చెప్పేసి అడ్రస్ చెప్తుంది. దాంతో హీరో ప్రిపేర్ అవుతాడు అక్కడికి వెళ్దాం అని చెప్పేసి. మరోవైపు హీరో వాళ్ళ బాస్ ని చూపిస్తారు. తానేంటంటే ఇప్పుడు హీరో ఏం చేస్తున్నాడు, వాడిని చంపేసి ఉంటాడా లేదా అని చెప్పేసి తానేమో తన దగ్గర ఉన్న గన్ను తుడుచుకుంటూ ఉంటాడు. అది కూడా టెన్షన్ తో. ఇంకోవైపు మళ్ళీ రెస్టారెంట్ చూపిస్తారు. బేసికల్ గా ఇప్పుడు రెస్టారెంట్ దగ్గర మొత్తం 5 కార్లు ఉన్నాయి. ఒక 3 కార్లు ఏమో ఆ రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళే, ఒకటేమో హీరోయిన్ ది, ఇంకొకరిదేమో పోలీస్ ఆఫీసర్ ది. అలా కొంత సమయం గడిచిన తర్వాత పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చేసి తన కారు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళ వెనకాల క్యాప్ పెట్టిన అతను కూడా వస్తాడనమాట. కానీ వాళ్ళేమో రైట్ సైడ్ కి వెళ్ళిపోతారు, మనోడేమో లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతాడు. హీరోకి ఏంటంటే ఈ క్యాప్ పెట్టుకున్న మీద డౌట్ వచ్చేసి వాడినే ఫాలో అవ్వకుంటూ వెళ్తాడు. పక్కనే కొన్ని హోటల్స్ ఉంటాయి అనమాట. అక్కడ మనోడు రూమ్ తీసుకుని ఉంటాడు. దాంతో హీరో కూడా ఏం చేస్తారంటే ఆ క్యాప్ ఉన్న రూమ్ పక్కనే ఇంకొక రూమ్ తాను కూడా రెంట్ కి తీసుకుంటాడు. అంతేకాకుండా ఆ క్యాప్ పెట్టుకున్న రూమ్ కి సంబంధించిన డూప్లికేట్ తాళం ఒకటి ఉంటుంది రిసెప్షన్ లో, అది కూడా తను దొంగతనం చేస్తాడు. అలా హీరో తన రూమ్ దగ్గరకు వస్తున్నప్పుడు మళ్ళీ ఆ క్యాప్ అతను ఏంటంటే ఏదో పని ఉండి బయటకు వెళ్తాడు. వెంటనే హీరో తన రూమ్ లోకి వచ్చేసి బ్యాగ్ లో ఉన్న గన్ను తీసుకొని తన బ్యాగ్ లో కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అనమాట, వాటిని కూడా తీసుకొని ఆ క్యాప్ పెట్టిన తన రూమ్ లోకి డూప్లికేట్ తాళంతో లోపలికి ఎంటర్ చేస్తాడు. అంతేకాకుండా తన దగ్గర కొన్ని టాబ్లెట్లు ఉన్నాయి కదా, ఆ టాబ్లెట్ ని మందులో మిక్స్ చేస్తాడు. బేసికల్ గా మెడికల్ షాప్ లో కొన్ని మెడిసిన్స్ తీసుకొని వాటిని తాగే మందులో మిక్స్ చేస్తే చెస్ట్ పెయిన్ వచ్చేసి బ్లడ్ క్లాట్ అయిపోయి చనిపోతారనమాట. అందుకని తను కలిపాడు. అలా కొంత సమయం
సమయం గడిచిన తర్వాత ఆ క్యాప్ అతను మెల్లగా రూమ్ లోకి వస్తూ ఉంటాడు. హీరో బయటికి పారిపోకుండా లోపలే దాక్కుంటాడు. ఆ తర్వాత ఆయన వచ్చేసి చక్కగా మందు కలుపుకొని తాగుతున్నప్పుడు సడన్ గా హీరో గన్ను పట్టుకొని బయటకు వస్తాడు. ఎవరు నువ్వు, ఏం కావాలని చెప్పి అడుగుతాడు. కానీ హీరో మాత్రం వైట్ రివర్ అని చెప్పి అనడంతో నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదని చెప్పి అంటాడు. ముందు ప్రశాంతంగా మందు తాగని చెప్పి అనడంతో ఆయన కూడా మందు అవుతూ ఉంటాడు. మళ్ళీ హీరో అడుగుతాడు అనమాట, వైట్ రివర్ తెలుసా నీకని చెప్పేసి. ఏమోనండి నాకేం తెలియదని చెప్పి అంటూ ఉంటాడు. ఆయనకేమో సడన్ గా చెస్ట్ లో పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. నన్ను దయచేసి హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి అంటాడు. కానీ అప్పుడు కూడా హీరో వైట్ రివర్ అని చెప్పి అంటాడు. ఆయన ఏంటంటే చెస్ట్ పెయిన్ వచ్చేసి బ్లడ్ క్లాట్ అయిపోయి అక్కడే చనిపోతాడు. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఇతనికి వైట్ రివర్ అనే వాడికి సంబంధం లేదు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా రిసెప్షన్ లోకి వెళ్ళి ఆ డూప్లికేట్ తాళం అక్కడ పెట్టేసి మనం రాంగ్ పర్సన్ చంపామని చెప్పేసి కపుల్స్ లో చంపాలని చెప్పేసి హీరో ఫిక్స్ అయిపోయి మిడ్ నైట్ చంపితే బాగుంటుందని చెప్పేసి, కానీ చంపే ముందు రెస్టారెంట్ కి లేదని తిందామని చెప్పి హీరోయిన్ పని చేస్తున్న ఆ రెస్టారెంట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చూస్తే హీరోయిన్ ఏమో తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. తనకు కూడా ఫుడ్ కావాలని చెప్పి అనడంతో హీరోయిన్ సరే అని చెప్పేసి హీరో కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ కారు అటుగా వెళ్తుంటుంది అనమాట. దాంతో హీరోకి భయం వేసి వెళ్ళి వంటగదిలో దాక్కుంటాడు. ఎందుకంటే ఈ పోలీసుడికి హీరో మీద డౌట్ వచ్చింది అనుకో, వీడేంటి పద్దాగా అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పేసి ప్రాబ్లం అయిపోతుంది కదా. అందుకని లోపలికి వెళ్తాడు. అందులోనూ ఒక కత్తి పట్టుకొని హీరోయిన్ ఏమైనా తేడా చేస్తే దీన్ని కూడా చంపేద్దాం అని చెప్పేసి మెల్లగా తన వెనకాల వస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం అలా ఏం చేయదు. తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తనకి ప్రేమగా ఫుడ్ పెడుతుంది. అందుకని కత్తి పక్కన పడేసి తనతో కూర్చొని బర్గర్ తింటూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో గురించి అన్ని అడుగుతుంది. నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, మెల్లగా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి తనకి చెప్పేస్తుంది కూడా. కానీ హీరో మాత్రం ఒక స్మైల్ ఇచ్చేసి ఏ సమాధానం చెప్పడు. ఎందుకంటే మనోడు వచ్చింది ఒకటి చంపడానికి, కాకపోతేనో ఇప్పుడు ఫుడ్ కోసం ఇక్కడికి వచ్చాడు, ఈ అమ్మాయి ఇష్టం అంటుందని చెప్పేసి ఏ సమాధానం చెప్పుకొని ఉంటాడు. ఆ తర్వాత లెగిసి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాడేమో గానీ తను ఉంటున్న హోటల్ పేరు చెప్తాడు, రూమ్ నెంబర్ చెప్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంత సమయానికి హీరోయిన్ హీరో రూమ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ హీరోకి ముద్దు పెడదామని చెప్పేసి దగ్గరకు వస్తే హీరో మాత్రం చుట్టు పట్టుకొని ఎవరు నువ్వు, నీ దగ్గర గన్నుందని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. అంతేకాకుండా వైట్ రివర్ అంటే నువ్వేనా అని చెప్పి అడుగుతాడు. దాంతో హీరోయిన్ కి ఫీజులు ఎగిరిపోతాయి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నేను ఎందుకు వచ్చాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటంతో హీరో అడుగుతాడు, చూడు రెస్టారెంట్ లోకి వచ్చిన పోలీస్ కి నువ్వెవరో తెలియదు, అందుకనే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు రోజు లేదని చెప్పి అడిగాడు. అందులోనూ ఎవరో తెలియకుండా మీ ఇద్దరు అంత బాగా క్లోజ్ గా మాట్లాడుకుంటారా అని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే, చూడు బాబు రోజీ అనే మా ఇంటికి ఒంట్లో బాలేదు, తన ప్లేస్ లో నేను ఇక్కడికి వచ్చాను, అందులో తనకి క్యాన్సర్, అందువల్ల పోలీసులు నన్ను అడిగాడు, నేను ఇక్కడ కొత్తగా పనిలో జాయిన్ అయ్యానని చెప్పేసి అంటుంది. ఇంకా ముఖ్యంగా తనకి ఆ పోలీస్ మీద కొంచెం డౌట్ గా ఉందని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఎందుకంటే అతని బ్యాడ్జ్ ఉంటుంది కానీ బ్యాడ్జ్ మీద నెంబర్ ఉండదు. అందుకని హీరోయిన్ కి డౌట్ వస్తుంది, వాడు అసలు నిజమైన పోలీసా కాదా అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ కి చిరాకు వచ్చేసి అసలు నీ దగ్గరకు వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు హీరో ఆపుతాడు. బయట బాగా మంచు పడుతుంది, ఇప్పుడు వెళ్తే ఇబ్బంది పడతావు అని చెప్పేసి తనని ఇక్కడే పడుకోమంటాడు. దాంతో హీరోయిన్ కూడా ప్రశాంతంగా పడుకుంటుంది. హీరో కుర్చీలో కూర్చొని అలా పడుకుంటాడు. కరెక్ట్ గా 1 o'clock హీరో లేచి ఆ భార్య భర్తలను చంపడానికి వారంటీ దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళి చూస్తే ఇల్లేమో చాలా పెద్దగా ఉంటుంది. సో హీరోకు డౌట్ వస్తుంది, ఇంత పెద్ద ఇంట్లో అన్ని డోర్లు కరెక్ట్ గా వేరని చెప్పేసి ఇంటి బ్యాక్ డోర్ నుంచి లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెల్లగా లోపలికి వెళ్తున్నప్పుడు ఆ భార్య ఎదురవుతుంది. హీరో గన్తో షూట్ చేస్తాడు కానీ ఆవిడకి మాత్రం ఏమి కాదు, ఆవిడ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ సౌండ్ విని ఆవిడ భర్త మాత్రం గన్ను తీసుకుని హీరో మీద అటాక్ చేస్తాడు. హీరో కూడా షూట్ చేస్తాడు. అనుకోకుండా ఆవిడ వచ్చేసి మళ్ళీ హీరో మీద పడుతుంది. దాంతో హీరో ఆవిడని పట్టుకుని కొడదామని చూస్తున్నప్పుడు సడన్ గా ఆవిడ భర్త గన్నుతో కాలుస్తాడు. ఆ బుల్లెట్ కాస్త ఈ భార్యకి తగులుతుంది. దాంతో ఆవిడ అల్లాడిపోతూ ఉంటుంది. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే వాడి మీద అటాక్ చేస్తాడు, కత్తి తీసుకుని దాడి చేస్తాడు. ఆ తర్వాత గన్నుతో కాలుస్తాడు. ఈ గ్యాప్ లో ఇతని భార్య బయటకు తప్పించుకొని పారిపోతుంది. ఇంటి వెనకాల ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటుంది. కానీ హీరోకి ఏంటంటే ఆవిడ వెళ్ళేటప్పుడు బ్లడ్ మొత్తం కారిపోతుంటుంది కదా, ఆ బ్లడ్ ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళి చూస్తే స్టోర్ రూమ్ లో స్లో తప్పి కింద పడిపోతుంది. వెంటనే తానేం చేస్తాడంటే ఆవిడ ఒంట్లో ఉన్న బుల్లెట్ బయటికి తీసి ఆవిడకి ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆవిడ దగ్గర ఒక హీటర్ పెట్టి ఆవిడ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేకుండా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఆవిడ భర్తని ఒక దొంగోడు దొంగతనం చేయడానికి వచ్చి చంపేసినట్టు మొత్తం క్రియేట్ చేస్తాడు. అందులోనూ అతని దగ్గర ఒక పేపర్ చూస్తాడు. దాని మీద ఇప్పుడు హీరోయిన్ పనిచేస్తున్న రెస్టారెంట్ నేము, అంతేకాకుండా టైం కూడా ఉంటుంది అనమాట, 4:30 to 5:30 అని చెప్పేసి. అది చూసి హీరోకి ఆశ్చర్యం వేస్తుంది. సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సడన్ గా అక్కడికి పోలీస్ కార్ వస్తుంది. ఎందుకంటే ఇంట్లో 2 బుల్లెట్లు పేలినాయి కదా, ఆ సౌండ్ విని పోలీస్ ఇక్కడికి వచ్చాడు. కాకపోతే హీరో ఏంటంటే ఈ పోలీసుని చంపేద్దాం అనుకుంటాడు కానీ ఈయన్ని చంపితే లోపల సెటప్ చేసింది మొత్తం పాడైపోతుందని చెప్పేసి సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే మనోడు ఏం చేశాడు, లోపల ఎవడో దొంగోడు వచ్చేసి వీళ్ళని కలిసేసాడని చెప్పేసి మొత్తం క్రియేట్ చేశాడు కదా, అది మొత్తం పాడైపోతుంది. అందులోనూ పోలీసునే చంపామంటే కేసు కొంచెం కాంప్లికేట్ అవుతుందని చెప్పేసి హీరో మెల్లగా ఇంటి వెనకాల డోర్ నుంచి డైరెక్ట్ గా తన కార్ దగ్గరకు వస్తాడు. అంటే పోలీస్ కార్ దగ్గరకు వస్తాడు. వచ్చి చూస్తే పోలీస్ కార్ కి బ్లడ్ అంటుంటుంది. అది కూడా డిక్కీకి. ఏంటిదని చెప్పేసి డిక్కీ ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక శవం ఉంటుంది. ఆ శవమే ఒరిజినల్ పోలీసు, మనోడు డమ్మీ పోలీస్ అనమాట. ఇది మన కథలో హీరోకి అర్థమైపోతుంది. ఆ తర్వాత హీరో ఏం చేయకుండా సైలెంట్ గా వెళ్లి తన కారులో కూర్చుంటాడు. కొంత సమయానికి ఆ
ఆ పోలీస్ బయటకు వచ్చేసి కార్ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. దాంతో మనకి ఎందుకు లేని చెప్పేసి హీరో మెల్లగా కార్ వేసుకుని స్టార్ట్ అయిపోయి అలా వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఆ పోలీసుడు తన కార్ ని చెట్టు గుద్దేసి ఉంటాడు అనమాట. దాంతో పోలీస్ హీరో దగ్గరకు వచ్చేసి కొంచెం హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అడుగుతాడు. ఏం కావాలని చెప్పడంతో 911 కి ఫోన్ చేయవని చెప్పడంతో హీరో ఏమంటాడంటే నా ఫోన్ లో సిగ్నల్ లేదని చెప్పేసి అంటాడు. అదే సమయంలో పోలీస్ ఏమంటాడంటే నేను కూడా చూస్తున్నాను నిన్ను ఇటువైపు తిరుగుతున్నావు అని చెప్పేసి అంటంతో ఒక చిన్న పని మీద వచ్చానని చెప్పేసి అంటాడు. హీరోకి డౌట్ వచ్చేసి ఆల్రెడీ తన పోలీస్ కాదని తెలుసు కదా హీరోకి, మీరు కంటిన్యూస్ గా రెస్టారెంట్ కి వెళ్తారని చెప్పడంతో వెళ్తాను అని చెప్పేసి అంటాడు. మరి మీకు వైట్ రివర్స్ తెలుసా అని చెప్పేసి అంటంతో అవును తెలుసు అని చెప్పడంతో హీరోకి అర్థమైపోతుంది వాళ్ళ బాస్ ఇచ్చిన టార్గెట్ వీడే అని చెప్పేసి గన్నుతో కాలుస్తాడనమాట. కానీ మనోడేమో పారిపోతాడు. అలా ఇద్దరు ఒకళ్ళొకరు కాల్చుకుంటూ ఉంటారు. హీరో ఎలాగో ఆ పోలీస్ ని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత హీరో తన బాస్ కి ఫోన్ చేసి పని అయిపోయిందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాళ్ళ బాస్ కూడా షాక్ అయిపోతాడు. అంతా ఓకేనా అని చెప్పేసి. కాకపోతే ఇంతకు ముందు కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది చనిపోయారని చెప్పేసి అంటంతో సర్లే ప్రశాంతంగా వచ్చేసి అని చెప్పేసి అంటాడు. కానీ హీరో మాత్రం ఇంతకు ముందు ఒక పిల్లాడు చనిపోయాడు కదా తన వల్ల, అంతేకాకుండా ఆ క్యాప్ పెట్టుకున్న అతను భార్య భర్తలు ఇద్దరు తన వల్లే కదా చనిపోయింది. సో భార్య చనిపోలేదు కాకపోతే డేంజర్ లో ఉంది కదా, ఇదంతా జరగడానికి తానే కారణం అని చెప్పేసి బాధపడుకుంటూ హీరో ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే రూమ్ లో నిద్రపోతుంది కదా హీరోయిన్. తాను లేచి అడుగుతుంది ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పేసి. హీరో ఏమంటాడంటే ఏం లేదు బయట మంచు పడుతుంది కదా అంతా బాగుందా లేదని చెప్పి చూడడానికి వెళ్ళానని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తనతో సరదాగా మాట్లాడుతూ క్యాజువల్ గా తన దగ్గరలో అవుతుంది. దాంతో ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తారనమాట. ఆ తర్వాత హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే మన ఇద్దరం కలిసి కొత్త జీవితం స్టార్ట్ చేద్దామా అని చెప్పి అడుగుతుంది. దాంతో హీరో కూడా అవును మన ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ సరే అని చెప్పేసి వాష్రూమ్ కి వెళ్తుంది. ఈ గ్యాప్ లో హీరో ఏం చేస్తారంటే హీరోయిన్ బ్యాగ్ చూస్తాడు. చూసిన తర్వాత మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటంటే హీరోయిన్ పేరు వేరేలా ఉంటుంది అనమాట పాస్పోర్ట్ మీద, అందులోనే హీరోయిన్ పేరు ఇంకోలా చెప్పింది. దాంతో హీరో స్టన్ అయిపోతాడు. ఈ అమ్మాయి ఏంటి అబద్ధం చెప్పిందని చెప్పేసి. తాను రిలీజ్ అయిపోయే లోపు హీరోయిన్ గన్ను పట్టుకుని వచ్చి హీరోకి గురి పెడుతుంది. అందరిని చంపేసావా అని చెప్పి అడిగితే అవును చంపేశానని చెప్పి అంటాడు. ఎలా చంపావో చెప్పంటంతో హీరో కూడా అంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు హీరో అడుగుతాడు వాళ్ళందరూ నిన్ను చంపడానికి వచ్చారని చెప్పి అడిగితే లేదు లేదు నిన్ను చంపడానికి వచ్చారు. నేను ఫస్ట్ టైం ఆ రెస్టారెంట్ కి వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, అందులో రోజీ కూడా ఉంది. సో నేనేం చేశారంటే వాళ్ళిద్దరిని చంపేసి నేనే అక్కడ పని చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాను. ఎందుకంటే నువ్వు తప్పకుండా ఈ రెస్టారెంట్ కి వస్తావు కాబట్టి నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి నువ్వు వచ్చావు. నువ్వు వచ్చిన తర్వాత క్యాప్ పెట్టుకున్నవాడు నీకల్ డౌట్ గా చూస్తున్నాడు, భార్యాభర్తలో భర్త కూడా నీ వైపు డౌట్ గా చూస్తున్నాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు. ఆ అమ్మాయి ఒకతే రెస్టారెంట్ కి వచ్చి ప్రశాంతం కూర్చుంది. ఆ అమ్మాయి దగ్గరికి వీడు వెళ్ళి ఆ అమ్మాయితో మాటలు కలిపాడు. ఆ అమ్మాయి కూడా వీడితో మాటలు కలిపింది. బట్ నువ్వు ఎప్పుడైతే నన్ను అడిగా చూసావా వైట్ రివర్స్ అని చెప్పేసి అప్పుడే ఆ ఇద్దరు మగాలు నేను చంపాలని ఫిక్స్ అయిపోయారు. సో కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ రావడం వల్ల వీళ్ళు సైలెంట్ అయిపోయారు. వాడు దొంగ పోలీసు సంగతి నాకు తెలుసు, కానీ వీడు పోలీసు సంగతి తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు నేను చంపకుండా ఆగిపోయారు కదా, అందుకని నేను కూడా వాడితో మాటలు కలిపానని చెప్పేసి హీరోయిన్ జరిగింది చెప్తుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏం చేస్తుందంటే క్యాప్ పెట్టిన అతని దగ్గరికి వెళ్ళి అతను నేను చంపేస్తాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకన్నా పవర్ఫుల్ గా వాడి దగ్గర ఉందని చెప్పడంతో ఆ క్యాప్ అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అందులోనూ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గా ఉండి చూసావా భార్య భర్తలు అని చెప్పి అనుకున్నాం కదా, వాడేంటంటే హీరోని చంపుతాడని చెప్పేసి అమ్మాయి ఏం చేస్తుందంటే వాడు నా టార్గెట్, వాడిని నేను చూసుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో వాడు కూడా ఆ అమ్మాయిని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అంటే తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అందులోనూ హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తుంది వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు, వాడు ఎందుకో వైట్ రివర్స్ అని చెప్పి నన్ను అడిగాడని చెప్పడంతో పోలీసు కూడా అందుకనే డౌట్ వచ్చేసి రోడ్డు మీద ఆపి మరి నువ్వేంటి అటు ఇటు తిరుగుతున్నావు ఇక్కడ, ఇంతకు ముందు వచ్చావని చెప్పి ఎంక్వైరీ చేశారు కదా, అందుకనే హీరో నీకు వైట్ రివర్స్ తెలుసా అని చెప్పడంతో హీరోయిన్ చెప్పిందని చెప్పి అవును తెలుసు అని చెప్పి అన్నాడు. దాంతో మనోడు కోపం వచ్చేసి తనను కాల్చి చంపాడు. అది సంగతి. బేసికల్ గా పోలీస్ ఆఫీసర్ గా వైట్ రివర్స్ అనేది తెలియదు, కానీ హీరోయిన్ చెప్పడం వల్ల నాకు తెలుసు అని చెప్తే ఈడేం చెప్తాడని తెలుసుకుందామని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చిన్న అబద్ధం ఆడాడు, ప్రాణాలు గాల్లో కలిపేసుకున్నాడు. కట్ చేస్తే హీరో ఏమంటాడంటే హీరోయిన్ తో మరి నువ్వు చంపడానికి వచ్చావు కదా, ఎవరు చెప్పారు నీకు నన్ను చంపమని చెప్పి అంటంతో ఇంకెవడు మీ బాస్ గడని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. బేసికల్ గా హీరో వాళ్ళ బాస్ హీరోని ఎందుకు చంపమన్నాడంటే రీసెంట్ గా సీఈఓని చంపాడు కదా, అప్పుడు ఏమైంది ఒక అబ్బాయి చనిపోయాడు, దాని వల్ల మనోడు చాలా ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు. సో దాంతో ఇతను ఏం చేశాడంటే ఈ ఫీల్డ్ లో ఎక్కువ బాధపడే వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు, అలా అని చెప్పేసి హత్యలు కూడా చేయలేరు, మనస్తాపం చెందుతూ జీవితాంతం నరకం అనిపిస్తూ ఉంటారు, అందుకని చంపాలని చెప్పేసి హీరో లాగే హీరోయిన్ ని మాట్లాడి ఇక్కడికి పంపించాడు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నా బాస్ నన్ను ఎప్పుడు మోసం చేయడం అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అంత సీన్ ఏం లేదు, నా పేరు ఇంగ్లీష్ లో వైట్ రివర్ అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. బేసికల్ గా హీరోయిన్ పేరు స్పానిష్ లో ఏంటంటే ఒక రకంగా ఉంటుంది అనమాట, కానీ దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తే వైట్ రివర్స్ అని చెప్పేసి వస్తుంది. అదే నా పేరు, నువ్వు కనుక్కోలేకపోయి అని చెప్పేసి అంటంతో హీరో అలా చూస్తూ ఉంటాడు. సరే ఇది ఎంత బానే ఉంది, మనం నన్ను చంపాలనుకుంటే ఎప్పుడో చంపేయచ్చు కదా, మరి నాతో ఎందుకు ఫిజికల్ గా కలిసేవని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే మీ బాస్ ఏం చెప్పాడంటే నువ్వు చనిపోయేటప్పుడు నీ కోరిక తీర్చమని చెప్పాడు, అందుకని అలా చేశానని చెప్పేసి హీరోయిన్ గన్నుతో కాల్చబోతుంది. సరే కాలిస్తే కాల్చావు కానీ ముందు మా ఇంటికి వెళ్ళి కార్ డిక్కీ ఓపెన్ చేయని చెప్పేసి అంటాడు. సరే ఓపెన్ చేస్తానని చెప్పేసి హీరోయిన్ హీరోని అక్కడే చంపేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి కారు
వేసుకుని వెళ్తుంది. వెళ్ళి చూస్తే కారు డిక్కీలో కుక్కకు పెట్టే ఫుడ్ ఉంటుంది. సో దాంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది తాను పెంచుకునే కుక్కను తనని పెంచుకోమని చెప్పేసి హీరో తన జీవితంలో లాస్ట్ కోరుకున్నాడని. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ కుక్కకు ఫుడ్ వేసి ఇక మీదట హీరో ఉన్న ఇంట్లో ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి హీరో గురించి ఆలోచిస్తూ అలాగే ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమాలో నాకు నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే హీరోని బాస్ మోసం చేశాడు, అంతేకాకుండా హీరోయిన్ కూడా మోసం చేసింది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హీరో చాలా మందిని మోసం చేశాడు. తన స్వార్థం కోసం రోడ్డు మీద పెళ్ళాడు చనిపోతుంటే కనీసం కాపాడటానికి కూడా ప్రయత్నించలేదు. అందులోనూ వైట్ రివర్స్ అనే వాడిని చంపడానికి ఇంతమందిని చంపాడు. బేసికల్ గా హీరో చంపిన తర్వాత ఏం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటే ఈ గోల ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే తను చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి తాను బాధపడటం మొదలు పెట్టాడో అప్పుడు బాసుకు డౌట్ వచ్చింది వీడి ఫీల్డ్ కి పనికిరాడు అని చెప్పేసి. అందుకనే ఎక్కడ తాను చేసిన హత్యలన్నీ బయట పెడతాడో తన గురించి బయట చెప్తాడని చెప్పేసి భయం వేసి హీరోయిన్ పెట్టి చంపించాడు. మీకు కరెక్ట్ గా ఒక పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. అదేంటంటే హీరో చెడ్డగా ఉన్నప్పుడు తనని ఎవ్వరు ఏం చేయలేదు. ఎప్పుడైతే తనలో ఉన్న మానవత్వం బయటకు వచ్చి నా వల్ల మనుషులు చనిపోతున్నారని చెప్పి బాధపడటం మొదలు పెట్టాడో అప్పుడు తాను చనిపోయాడు. మన జీవితం కూడా అంతే. మనలో ఉన్న మానవత్వం బయటకు వస్తే ఈ ప్రపంచంలో ఉన్న జనాలు మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సినిమా నాకు నచ్చడానికి రీజన్ అయితే అంతకుమించి ఏం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అంతేకాకుండా నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు ఈ సినిమాలో ఏ పాయింట్ నచ్చిందో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.